పదవి విరమణ పొందిన ఉపాధ్యాయురాలికి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం. లేటెస్ట్ న్యూస్. ఆగస్టు 31వ తేదీన పదవి విరమణ పొందిన ఎస్జీజీ ఉపాధ్యాయురాలు కిషోరి రవిరాజు ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీలో బదిలీపై వెళ్లిన ఎస్జీటీ ఉపాధ్యాయులు పిట్టల వెంకటేశ్వర్లకు ఎంపీపీఎస్ ఎర్రబెల్లిలో ఆ పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఘన సన్మానం చేసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ వేలేరు కాంప్లెక్స్ గెజిటెడ్ హెచ్ఎంజీ రాజన్న, వేలేరు మండల విద్యాశాఖ నోడల్ అధికారి గెజిటెడ్ హెచ్ఎంఎం చంద్రమౌళి, పీఆర్టీయూటీఎస్ మండల అధ్యక్షులు రొండ్ల భానుప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పంతంగి సమ్మయ్యలు మాట్లాడుతూ పదవి విరమణ పొందిన కిషోరి, బదిలీపై వెళ్లిన వెంకటేశ్వర్లు ఎంపీపీఎస్ ఎర్రబల్లిలో విద్యార్థులకు వారి అభివృద్ధికి విద్యాబుద్ధులు నేర్పించి చిరస్మరణీయమైన సేవలు అందించిన వారి సేవలను కొనియాడారు. వారు భవిష్యత్తులో మంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకర్షించాయి. కార్యక్రమంలో ఎంపీపీఎస్ ఎర్రబల్లి ఉపాధ్యాయ బృందం, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లలిత, సభ్యులు సిఆర్పి మొగిలిచెర్ల శ్రీనివాస్, రాజ్ కుమార్, అంగన్వాడీ సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అంగన్వాడీ స్టాఫ్, వంట వాళ్ళు, కొంతమంది పేరెంట్స్, మై డియర్ లవింగ్ చిల్డ్రన్, అనుకోలేదు నేను ఇట్లా నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు. బట్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సర్వ్ దిస్ స్కూల్. ఫస్ట్ ఎర్రబెల్లి స్కూల్ వచ్చింది అన్నప్పుడు చంద్రమౌళి సార్ కూడా అన్నారు, దూరం మేడం, వెహికల్ ఏమైనా ఉందా మీ దగ్గర అని అడిగారు. లేదు సార్ అంటే, కష్టమే కొంచెం ట్రాన్స్పోర్ట్, అయినా మంచి ఊరు అని చెప్పారు. తర్వాత నేను ఫోన్ చేశాను, నా లిస్ట్లో ఉన్న పేర్లు చూస్తే నాయక్ సార్తో కూడా సేమ్ స్కూల్ అలాట్ అయింది. నాయక్ సార్తో చూడలేదు అప్పటికి మనిషిని. నాయక్ సార్ ఫోన్లో మాట్లాడినప్పుడే నాకు అర్థమైపోయింది, ఓహో ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఏ గుడ్ ప్లేస్ అని. ఎందుకంటే అంతగా నన్ను సార్ మోటివేట్ చేశారు. తర్వాత నేను ఇంకా మా సార్ని తీసుకొని ఆటోలో బయలుదేరాను ఇక్కడికి. ఆ దారిలో వస్తుంటే నాకు అప్రోచ్ రోడ్లోనే నాకు అసలు భయం వేసింది. ఏంటి దారి ఇలా ఉంది, స్కూల్ ఎక్కడుంది, ఊరు ఎక్కడుంది, ఈ లాస్ట్ టేల్ ఎండ్ ఆఫ్ మై సర్వీస్ నేను ఎక్కడే పోయి చేయాలి అని ఫస్టే చెప్పాను. నేను వీఆర్ఎస్ తీసేసుకుంటా, నాకు ఈ దారి ఏంటో భయం వేస్తుంది, నేను స్కూల్కి వెళ్ళి వెంటనే రిపోర్ట్ చేస్తాను చెప్పాను. పోదాం పద చూద్దాం అసలు స్కూల్ ఎలా ఉందని. ఆటోలో అక్కడ